హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ ఆగస్టు నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు అయినటువంటి టీడీఓలు, ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్‌ను నిర్ధారించింది. ఈ నూతన విధానం ప్రకారంగా వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాలి. దీని పూర్తి వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. మొదటిది, ప్రాధాన్యత కలిగిన బిల్లులు. నెలలో ఎప్పుడైనా వీటిని పెట్టవచ్చు. సో, ప్రాధాన్యత కలిగిన బిల్లుల కిందికి రాజ్యాంగబద్ధ సంస్థలు, న్యాయపరమైన చెల్లింపులు, ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు, అత్యవసర నిధులు, ఆపత్కాల చెల్లింపులు, నూతన పెన్షన్లు వంటివి వస్తాయన్నమాట. వీటిని నెలలో ఎప్పుడైనా సరే బిల్లులు పెట్టుకునేదానికి వీలుంటుంది. రెండవది, బకాయిలు మరియు ప్రత్యేక చెల్లింపులు. నెలలో 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మనకు జీతాలు పడకపోతే సప్లిమెంటరీ జీతాల బిల్లులు పెట్టుకోవచ్చు. 6వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో అండి. అలాగే అన్ని రకాల బిల్లులు, గౌరవ వేతనాలు మరియు సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ కాలంలో బిల్లులనైతే పెట్టుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక మూడోది, ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్స్. నెలలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బడ్జెట్ సంబంధిత బిల్లులు, ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు, ఇతర పీడీ అకౌంట్ల చెల్లింపులు బిల్లులన్నీ కూడా 11వ తేదీ నుంచి నెలలో 15వ తేదీ వరకు ఏ నెలలో అయినా ఇదే తేదీలు ఉంటాయి. ఇక నాలుగోది, జీతాలు, పెన్షన్లు మరియు ఇతర రెగ్యులర్ చెల్లింపులు. నెలలో 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మాత్రం పెట్టుకునేదానికి. అంటే ఇది అతి పెద్ద కేటగిరీ అన్నమాట. ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు లబ్ధిదారులకు సంబంధించి చెల్లింపులన్నీ కూడా ఈ సమయంలోనే ప్రాసెస్ అనేది చేయబడతాయి కాబట్టి. సో, అన్ని స్థాయిల అధికారులకు జారీ చేసిన ముఖ్య సూచనలు. ముఖ్యంగా పౌర సేవల చార్టర్. అంటే ఈ యొక్క కొత్త షెడ్యూల్ ప్రకారంగా సిటిజన్ చార్టర్ అనేది సవరించబడింది. సెలవు దినం ఒకవేళ వస్తే బిల్లులు సమర్పించాల్సిన చివరి రోజు. అంటే ఇప్పుడు నెలలో 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అనుకోండి. 5వ తేదీ ఆదివారం వచ్చిందనుకోండి. సో, ఈ తరువాత పని దినాన సవరించవచ్చనమాట. సో, ఈరోజు పని జరగలేదు కాబట్టి 6వ తేదీన పెట్టుకోవచ్చు. ఇక డీడీఓల బాధ్యత. సంబంధిత డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ అధికారులు ఈ షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించాలి. రెగ్యులర్ పెన్షన్లు మరియు జీతాలు విషయానికొస్తే ఉద్యోగుల నెలవారీ జీతాలు, పదవి విరమణ పొందిన వారి యొక్క పెన్షన్లు, గౌరవ వేతనాలు, హానోరియంస్, అలాగే ఉద్యోగుల పథకాలు అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల జీవిత బీమా పథకం అయినటువంటి జీఐఎస్, గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధించి, కుటుంబ సంక్షేమ నిధి, ఎఫ్‌బీఎఫ్, అలాగే సిబ్బంది చెల్లింపులు, వర్క్ చార్టెడ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సంబంధించి, అలాగే వృత్తి నిపుణులు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, గౌరవ వేతనాలు, హోంగార్డులు, అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఏల గౌరవ వేతనాలు, సంక్షేమ చెల్లింపులు అనగా సామాజిక భద్రత పెన్షన్స్, వితంతు పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్, బియ్యము, విద్యుత్ సబ్సిడీ వంటి ఇతర బిల్లులు పైన పేర్కొన్న కేటగిరీలోకి రాని మిగిలిన అన్ని బిల్లులు అన్నీ కూడా ట్రెజరీ అధికారుల బాధ్యత అన్నమాట. ట్రెజరీ డైరెక్టర్, డీటీఏ అండ్ పే అండ్ అకౌంట్స్, పీఏఓ తమ క్రింది స్థాయి అధికారులకు బిల్లులను నిర్దేశిత సమయంలో పాస్ చేయడానికి అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయవలసి ఉంటుంది. అయితే ఈ షెడ్యూల్ వివరాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల అంటే కలెక్టరేట్, తహసీల్దార్, మండలాభివృద్ధి ఆఫీసెస్, అలాగే వీటిపైన నోటీస్ బోర్డులపై కూడా ప్రదర్శించాలి. ఇక సీఎఫ్ఎంఎస్ ఫిల్టర్స్, ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్, ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఈ షెడ్యూల్‌కు అనుగుణంగా సీఎఫ్ఎంఎస్‌లో సిస్టమాటిక్ ఫిల్టర్లను అమలు చేయాలి. అత్యంత కీలకమైన షరతు ఏంటంటే, ఈ షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు జరగడం అనేది రాష్ట్ర ఆర్థిక పనుల లభ్యతకు లోబడి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో ఉంటేనే చెల్లింపులనేవి జరుగుతాయి. ఖచ్చితమైన అమలు తేదీ అంటే సంబంధిత అధికారులందరూ కూడా ఈ షెడ్యూల్‌ను కఠినంగా పాటించాలని ప్రభుత్వం
ఆదేశించింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ డీడీఓలకు అత్యంత ముఖ్యమైన ప్రకటన అండి. నిధి పోర్టల్‌కు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగుల వివరాలను అప్డేట్ మరియు ఆగస్టు నెల జీతాల బిల్లు ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాము. సో, ఆగస్టు నెలలో జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి ముందు డీడీఓలందరూ కూడా నిధి పోర్టల్‌లో కొన్ని ముఖ్యమైన టాస్క్‌లను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ నుండి స్పష్టమైన ఆదేశాలు అయితే అందాయి. సో, ఈ మేరకు ఈ డియర్ డీడీఓస్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు కంప్లీట్ సబ్మిషన్ ఆఫ్ ఈ-ఆఫీస్ ఐడీస్ అండ్ of all employees in their respective offices in Nidhi portal in the master data tail at earliest at as this is being monitored at a highest level. It is requested to complete the task without any file అని జెప్పేసి ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంటు ఈ విధంగా జారీ చేసిన అనమాట. అంటే మీ కార్యాలయంలోని ఉద్యోగులందరి ఈ ఆఫీస్ ఐడీలను, వివరాలను నిధి పోర్టల్‌లోని మాస్టర్ డేటా విభాగంలో వెంటనే సబ్మిట్ చేయాలి. ఈ ప్రక్రియను ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి గడువులోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని అర్థము. ఈ యొక్క ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి 2 ముఖ్యమైన టాస్కులు మరియు వాటి విధానాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇందులో మొదటి టాస్క్ ఎలా అంటే ఉద్యోగుల ఈ ఆఫీస్ ఐడీ వివరాలను అప్డేట్ చేసే విధానము. అన్ని కార్యాలయాల డీడీఓలు తమ ఉద్యోగుల ఈ ఆఫీస్ ఐడీల ప్రస్తుత స్థితిని నిధి పోర్టల్‌లో అప్డేట్ చేయాలి. ఈ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభం. అనుసరించాల్సిన దశలు. ముందుగా డీడీఓలు నిధి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. అందులో మాస్టర్ డేటా అనే టేల్‌పై క్లిక్ చేయాలి. తర్వాత కనిపించే ఆప్షన్‌లలో సబ్మిట్ ఎంప్లాయీస్ ఈ ఆఫీస్ ఐడీస్‌ను ఎంచుకోవాలి. తర్వాతి పేజీలో మీ డీడీఓ కోడ్‌ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ డీడీఓ కోడ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత డిసిగ్నేషన్ వద్ద ఈ విధంగా ఆల్ సెలెక్ట్ అయితే చేసుకోండి. దీనివల్ల మీ పరిధిలోని ఉద్యోగులందరి జాబితా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఆఫీస్‌లోని సిబ్బంది వివరాలైనటువంటి సిబ్బంది యొక్క వివరాలలో ముఖ్యంగా సీరియల్ నంబరు, అలాగే ఎంప్లాయీ నేమ్, దాని పక్కనే డిసిగ్నేషను, అలాగే పక్కనే ఆర్గనైజేషన్ యూనిట్ ఐడీ, అలాగే ఆఫీస్ నేమ్ ఇవన్నీ కనిపిస్తాయన్నమాట మీకు లిస్ట్‌గా వరుసగా. సో, ప్రతి ఉద్యోగి పేరు ఎదుటగా ఈజ్ ఈ ఆఫీస్ ఐడీ అవైలబుల్ అనే ప్రశ్న ఒకటి డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. యెస్ అని క్లిక్ చేసినట్లయితే ఉద్యోగికి ఇప్పటికే ఈ ఆఫీస్ ఐడీ ఉంటే దీన్ని ఎంచుకొని ఈ ఐడీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాట్ యెట్ క్రియేటెడ్ అయితే ఉద్యోగికి ఇంకా ఈ ఆఫీస్ ఐడీ సృష్టించబడకపోతే ఈ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. చాలామంది ఉద్యోగులకి ఇదే వర్తిస్తుంది. ఇక నాట్ అప్లికబుల్ అంటే కార్యాలయ సహాయకులు అంటే అటెండర్‌లకు గానీ, వాచ్‌మెన్‌లకు గానీ, సిబ్బందికి గానీ ఈ ఆఫీస్ ఐడీ అనేది ఉండదు. వారికి నాట్ అప్లికబుల్ అనేది ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. సో, వీరికి ఆఫీస్ ఐడీని ఆ బాక్స్‌ను ఖాళీగా బ్లాంక్‌గా వదిలేయాలి. ఇకపోతే ప్రతి ఉద్యోగికి ఎదురుగా ఉన్నటువంటి సేవ్ బటన్‌ను ఆహ్, ఒక్కొక్కటిగా నొక్కే బదులు మీరు అందరి వివరాలు అప్డేట్ చేశాక పేజీ దిగువన కుడివైపు ఉన్నటువంటి సేవ్ ఆల్ బటన్‌పై క్లిక్ చేస్తే సమయం ఆదా అవుతుంది. ఇక ధృవీకరణ మరియు సైన్ చేసే ముందు గమనించాల్సిన విషయాలు. సేవ్ ఆల్ అని క్లిక్ చేసిన తర్వాత పై పేజీలో మీకు 3 రంగుల బాక్స్‌లు కనిపిస్తాయి. ఒకటి బ్లూ కలర్ టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మీ కార్యాలయంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య అన్నమాట ఇది సూచిస్తుంది. అలాగే రెడ్ కలర్ నంబర్ అనేది నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బి అప్డేటెడ్ అనేది రెడ్ కలర్‌లో బాక్స్‌లో చూపిస్తుందన్నమాట. అంటే వివరాలు ఇంకా అప్డేట్ చేయవలసిన ఉద్యోగుల సంఖ్య అంటే పెండింగ్‌లో ఉన్నట్టు అని చెప్పొచ్చు. అలాగే గ్రీన్ కలర్‌లో ఉంటే వివరాలు సక్సెస్‌ఫుల్‌గా అప్డేట్ అయ్యాయి అని జెప్పేసి వారి నంబర్ ఎన్ని అయ్యాయి అని జెప్పేసి కూడా చూపిస్తుందనమాట గ్రీన్ కలర్‌లో. మీరు అందరికీ ఈ వివరాలు సరిగ్గా అప్డేట్ చేస్తే రెడ్ కలర్ బాక్స్‌లో 0 అనేది ఉండాలి. సో, గ్రీన్ కలర్ బాక్స్‌లోని సంఖ్య బ్లూ కలర్‌లోని బాక్స్ సంఖ్యతో సమానంగా అయితే ఉండాలి. ఉద్యోగుల జాబితా మొత్తం గ్రీన్ కలర్‌లో కనిపించాలి. చివరి దశ ఈ సైన్ కన్ఫర్మేషన్. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత పేజీ పైన కుడివైపున ఈ సైన్ కన్ఫర్మేషన్ బటన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్‌తో లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కొచ్చే ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అప్పుడు ఈ టాస్క్ అనేది పూర్తయినట్టు. ఇక టాస్క్ 2 అండి సమాచార హక్కు ఆర్‌టిఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అధికారుల వివరాలు. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా గ్రామ వార్డు సచివాలయాల్లో సహా అన్ని కార్యాలయాలు తమ పౌర సమాచార అధికారి పీఐఓ మరియు మొదటి అప్పీలేట్ ఆఫీసర్ ఎఫ్ఏఏ వివరాలను నిధి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. పౌర సమాచార అధికారి సాధారణంగా సంబంధిత కార్యాలయ డీడీఓనే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పీఐఓగా వ్యవహరిస్తారు.
వారి సీఎఫ్ఎంఎస్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేయాలి. మొదటి పేజీ అప్పిలేట్ అధికారి. ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ ఎఫ్ఏఏ మీ కార్యాలయానికి సంబంధించి మొదటి అప్పిలేట్ అధికారి వివరాలు మరియు వారి సీఎఫ్ఎంఎస్ ఐడీని ఎంటర్ చేయాలి. ఈ వివరాలను కూడా టీడీఓ తన ఆధార్, ఓటీపీ ఆధారిత ఈ సిగ్నేచర్ ద్వారా ధృవీకరించాలి. తుది హెచ్చరిక: పైన తెలిపిన 2 టాస్కులు పూర్తి చేసి ఈ సిగ్నేచర్ ద్వారా సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఆగస్టు 2026 నెలకు సంబంధించి డీడీఓ లాగిన్‌లో ప్రాసెస్ చేయడానికి అనేది బిల్లులు ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి డీడీఓలందరూ ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను తక్షణమే చేయాలని అయితే కోరటమైనది.